ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఈవేళ సాయంత్రం నిర్వహించిన ధర్మ పోరాట దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై పూర్తి వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన ధర్మ పోరాట సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఏదైతే విశాఖ వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో జరుగుతున్న ఈ సభకు దాదాపు 1,00,000 నుంచి 1,25,000 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఏదైతే సభా ప్రాంగణం నుంచి దాదాపు చుట్టుపక్కల అంతా కూడా భారీగా బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే దాదాపు ఈ సభకు 3 జిల్లాల నుంచి దాదాపు 2,100 బస్సుల్లో ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 3,000 కార్లతో ఇతర వాహనాలతో కూడా ఇక్కడకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ మైదానం ఉందో దానికి 4 వైపులో కూడా ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. అయితే ఈ మొత్తం సభ సంబంధించి భద్రత ఏ విధంగా కొనసాగుతుంది అనేది తెలియజేయడానికి మనతో పాటు ఏసీపీ నరసింహమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సభకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు విశాఖపట్నం అనేది చాలా ప్రశాంతమైన నగరం, సుందరమైన నగరం. ఈ ప్రశాంతకు భంగం కలిగించకుండా ఇక్కడ అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ బస్సుల్లో వచ్చేవారికి కానీ కార్లలో వచ్చేవారికి కానీ పార్కింగ్ స్లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఏరియాలో ఎక్కడ పార్క్ చేయాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఏ రూట్లో రావాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది నిర్ణయించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కనైన ప్రణాళిక మేము రూపొందించాము. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్స్లో కూడా ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి రక్షణకు ఎటువంటి ఢోకా లేకుండా చక్కనైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే క్రైమ్ ప్రివెన్షన్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడికి ఈరోజు సెక్యూరిటీ కేటగరైజ్డ్ పర్సన్స్, హై సెక్యూరిటీ కేటగరైజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారు. Z+Z, Y+ కేటగరైజ్డ్ పీపుల్ వస్తున్నారు. దానికి చక్కనైన దీనికి యాక్సెస్ కంట్రోల్, చక్కనైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేశాము. CCTVs, కమాండ్ కంట్రోల్ చేశాము. అలాగే అక్కడ ఫాల్కన్ వ్యాన్ కూడా కొత్తగా పెట్టాము. కొత్తగా మొన్ననే ఇంట్రడ్యూస్ చేశారు. మా హోంమంత్రి వారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ వారు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది అధునాతనమైన ఫాల్కన్ వ్యాన్. అందులో దాదాపు 3 కిలోమీటర్స్ రేడియస్లో స్కాన్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాని మీద ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి చక్కగా ఈ సభకు వచ్చిన వారికి కానీ, సభ జరిపించిన వారికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అభద్రతా భావం లేకుండా వారందరికీ కూడా చక్కనైన ఏర్పాట్లు చేశాము. భద్రతాపరమైన ఎటువంటి లోపాలు లేకుండా ఈ మా పోలీస్ సిబ్బంది, సఫిషియెంట్ పోలీస్ సిబ్బందిని పోస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ ప్రణాళికబద్ధంగా నడుచుకుంటూ దీన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ చేయగలమనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. సార్, ఈ సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు విధించారు? ఆల్రెడీ నిన్న న్యూస్లో చెప్పడం జరిగింది, పేపర్లో కూడా వచ్చాయి. ఏ రూట్ బస్సులు ఎటు రావాలని చెప్పేసి అని. ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్, నార్త్ క్యాంపస్లో పార్కింగ్లు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఈ క్యాంపస్ మధ్యలో వస్తాయి కాబట్టి ఓన్లీ 1 రోడ్డు మాత్రమే ఉంది. దాన్ని మధ్యాహ్నం నుంచి కూడా డైవర్ట్ చేస్తాము. అంటే ప్రజలకి రోడ్డు యూజర్స్కి లెస్ ఇన్కన్వీనియన్స్తో ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని ప్రకారం ట్రాఫిక్ పోలీసుని డిప్లాయ్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు అని భేదం లేకుండా ప్రజలకి, సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే కంకణం కట్టుకుని దాన్ని అంతా కూడా నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఏదైతే మొత్తం ఈ సభకు 1,00,000 నుంచి 1,25,000 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నాం. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అవసరమైన భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు అధునాతన టెక్నాలజీని కూడా ఇక్కడ ఉపయోగించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే అత్యాధునికంగా విశాఖలో ప్రవేశపెట్టిన ఏదైతే ఫాల్కన్ మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా దాదాపు 3 కిలోమీటర్ల రేడియస్ లో జరిగే ప్రతి అంశాన్ని కూడా నిఘా క్షేత్రంలో కూడా అది పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా విజయవంతంగా ఈ సభను ఏర్పాటు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనుబాబు, NTV, విశాఖపట్నం.
వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్సభ స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 29న ఢిల్లీకి రావాలంటూ స్పీకర్ కార్యాలయం నుంచి ఎంపీలకు పిలుపు వచ్చింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. ఇదే విషయాన్ని ఎంపీలు సైతం ధృవీకరించారు. రాజీనామాల వ్యవహారంపై స్పీకర్ వారితో చర్చిస్తారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు సుమిత్రా మహాజన్. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవలే స్పీకర్ను కోరారు వైసీపీ ఎంపీలు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత నెలలో రాజీనామా చేశారు 5 ఎంపీలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చేసిన తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇప్పటి వరకు రాజీనామాలను ఆమోదించకుండా ఉండటం ఏపీ ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. ఈ నెల 29న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఇదే విషయాన్ని చెబుతామన్నారు వైవి సుబ్బారెడ్డి. చెప్పిన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు మేము ఏప్రిల్ 6వ తారీఖున చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా మేము లాస్ట్ 4 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యి మళ్ళా తర్వాత యూటర్న్ తీసుకొని డ్రామాలు వేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంలాగా మేము రాజీనామాల నాటక ప్రక్రియ కాదు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు స్పీకర్ని కలిసి సమర్పించాం. అయినా ఇప్పటి వరకు సమర్పించడమే కాకుండా రాజీనామాలు సమర్పించిన వెమ్మటే ఆంధ్రప్రదేశ్ భవన్కి వెళ్ళి నిర్వధిక నిరాహార తీసుకొచ్చున్న దాఖలాలు ఉన్నాయి. 6 రోజులు నిరదీక్ష చేశాం. పోలీసులు బలవంతంగా మా నిరదీక్షను భంగనం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఇప్పటి వరకు మా రాజీనామాలు ఆమోదించక మనల్ని అవమానం చేస్తున్నారు. మమ్మల్ని కాదు 5 కోట్ల ఆంధ్ర ప్రజలను అవమానం చేస్తున్నారని స్పీకర్ గారికి మేము లెటర్ రాసాం మే 7వ తారీఖున. ఖచ్చితంగా 1 నెల అయింది మేము రాజీనామాలు చేసి మా రాజీనామాలను తక్షణమే ఆమోదించండి అని చెప్పి లెటర్ రాస్తే నిన్న మాకు స్పీకర్ ఆఫీస్ నుంచి రిప్లై వచ్చింది. తప్పకుండా 29వ తారీఖు 5 గంటలకి పార్లమెంట్కి వెళ్ళి స్పీకర్ గారి ఛాంబర్లో స్పీకర్ గారిని కలిసి మా రాజీనామాలు తక్షణమే అమలు చేయండి, మా రాజీనామాలు తక్షణమే ఆమోదించి అమలు చేయండి అని డిమాండ్ చేస్తాం. ఇన్నాళ్ళు చేయనందుకు కూడా మేము చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు అవమానం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడటం కోసం మేము రాజీనామా చేశాం. దానికి నిరసన తెలియజేస్తూ మేము రాజీనామా చేశాం. కాబట్టి మా రాజీనామాలు తక్షణమే ఆమోదించే విధంగా మేము స్పీకర్ గారిపై ఒత్తిడి తీసుకొస్తాం. కర్ణాటక సీఎంగా కుమారస్వామి బుధవారం చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లరా పొలిటికల్ సర్కిల్లో ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇవాళ సాయంత్రమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగళూరు వెళ్తారు. రేపు అత్యవసర సమావేశాలు ఉన్నందున కుమారస్వామిని అభినందించి రాత్రికే తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో జేడీఎస్ చక్రం తిప్పబోతోందని గతంలో కేసీఆర్ చెప్పారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై డైలమా ఉంది. కానీ ఇవాళ సాయంత్రం బెంగళూరుకు వెళ్లి తిరిగి రాత్రికి వచ్చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ బెంగళూరు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కేసీఆర్ ఎన్ని గంటలకు బెంగళూరు బయలుదేరుతున్నారు? కుమారస్వామి ప్రమాణ స్వీకారం రేపు కదా, అసలు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ రోజే వెనక్కి వచ్చేయడానికి కారణాలు ఏంటి? కళ్యాణ్, సీఎం కేసీఆర్ రేపు కర్ణాటక సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కుమారస్వామి కార్యక్రమానికి అటెండ్ అవుతారా లేదన్న ఉత్కంఠకి తెరపడింది. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉండకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇవాళ సాయంత్రమే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కుమారస్వామిని అభినందించి మళ్ళీ రాత్రి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. రేపు అత్యవసర సమావేశాలు ఉన్నందున ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు జాతీయ పార్టీలకు సంబంధించి అలాగే ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తోటి సోనియా, రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే ఈ విధంగా టూర్ ప్లాన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఎన్డీఏకు, కాంగ్రెస్ కు, 2 జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలి. వీళ్ళ పాలసీలను వ్యతిరేకిస్తూ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసే పనిలో ఫెడరల్ ఫ్రంట్
నేతలు ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళే వెళ్లి కుమారస్వామిని అభినందించి రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.